మొన్న తెలంగాణ భవన్లో కేటీఆర్ గారు అటువైపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేయడం జరిగిందనమాట. అయితే ఆయన ఏమంటున్నారు భయ్య అంటే, ఫస్ట్ ఆయన తీసుకొచ్చిన టాపిక్ ఒకటే, అదేంది హైడ్రా గురించి. అయితే హైడ్రా గురించి ఏం మాట్లాడుతున్నారు అంటే, మీరు ఒక్కసారి హైదరాబాద్లో ఉన్నటువంటి బోరబండ్లో కానీ, లేదంటే రేవంత్ నగర్లో కానీ, ఎర్రగడ్డలో కానీ ఎక్కడ చూసినా సరే పేద ప్రజల ఇల్లు కనుక కనిపించినాయి అంటే అక్కడికి ఆటోమేటిక్గా హైడ్రా వెళ్తూ ఉంది. సో అక్కడ ఏవైతే ఆ ఇల్లు ఉన్నాయో వాటన్నిటి కూడా కూల్చేస్తూ ఉండాలి. కానీ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పేద ప్రజల ఇళ్లను కూల్చేస్తున్నారు. కానీ మరి దుర్గం చెరువు అంచుల్లో చూసుకుంటే ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారి బ్రదర్ అయినటువంటి తిరుపతి రెడ్డి గారి ఇల్లు కూడా అక్కడ ఉంది. మరి అక్కడికి హైడ్రా వెళ్ళిందా? కానీ మరి ఇక్కడ మరి పేద ప్రజల ఇల్లు మీదకైతే వెళ్తా ఉంది. మరి సీఎం రేవంత్ రెడ్డి గారి బ్రదర్ ఇంటి మీదకి ఎందుకు వెళ్ళలేదు? సో దానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే, మరి హైడ్రా కనుక అక్కడికి వెళ్ళింది అంటే ఆటోమేటిక్గా దానికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఉద్యోగాలు కూడా ఊడిపోతే ఆ భయంతోనే హైడ్రా అక్కడికి వెళ్ళట్లేదు. సో దీన్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆయన ఇంకో విషయం చెప్తున్నారు. ఏమని? మరి పేద ప్రజల ఇళ్ల మీదకి వెళ్తే అదే పేద ప్రజలు రేపు ఓట్లేయాలి కదా, మరి వాళ్ళు ఎగ్నెస్ట్గా ఇస్తే పరిస్థితి ఏంటి అనే డౌట్ కూడా మీకు రావచ్చు. కానీ దీనికి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక స్ట్రాటజీ యూజ్ చేస్తుంది. ఆ స్ట్రాటజీ ఏంటంటే, పేద ప్రజలకి మెయిన్గా డబ్బు అవసరం ఉండేది కదా, మరి ఆ డబ్బులను కనుక ఓట్లప్పుడు వీళ్ళకి పనిచేస్తే ఆటోమేటిక్గా వాళ్ళే ఓట్లేస్తారులే అనే స్ట్రాటజీతో వెళ్తా ఉన్నారు. సో కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, రేపు రాబోయే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ అయినా సరే మీరు ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఓటేయాలి అని చెప్పేసి మరి కేటీఆర్ గారు అయితే దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట.